यास्तु मङ्गलम्। श्रीराम जय राम जय जय राम। ఓం తత్సత్. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. రేపు గురు పౌర్ణిమ కదా మేడం, అందుకని నేను కొన్ని దక్షిణామూర్తి స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాను మేడం. పర్వాలేదా? చేయండి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరూ నెక్స్ట్ సోమవారం ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇక్కడ రామాయణము మనము అష్టమ సర్గలో ఉన్నాము. హనుమంతుడు లంకలోకి వచ్చి రాజవీధులన్నీ తిరిగి లంకలో రావణుని యొక్క భవన సముదాయాల దగ్గరకు వచ్చి ఆ భవన సముదాయాలు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి భవనాలు, విమానాల ఆకృతిలో ఉన్నటువంటివి, పుష్పకాలనే పేరుతో ఉన్నటువంటివి, అటువంటివి రకరకాలైనటువంటి భవనాలు, విమానాల ఆకృతులు అన్ని అందులోనే చక్కటి దృశ్యాల తోటి, అడవులతోటి, సెలయేళ్లతోటి, చెరువులతోటి, పశుపక్ష్యాదులతోటి, స్త్రీ పురుషులతోటి అందరితో ఉన్నటువంటి ఆ భవన సముదాయాన్ని అంతా చూశాడు. రావణాసురుని యొక్క సోదరులు, కుమారులు, మంత్రులు, సేనాపతులు వాళ్ళందరి ఇళ్ళన్నీ కూడా వెతికాడు. అనేక రకాలైనటువంటి తోటలు ఉన్నాయి అక్కడ. ఆ వనాలన్నిట్లలో కూడా ఎక్కడ సీతాదేవి ఉందా అని వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ వెతుకుతూ అక్కడంతా వెతుకుతూ ఉండగా ఒక భవనం కనిపించింది. ఆ భవనంలో ఒక పెద్ద విమానం లాగా కనిపించింది. ఇప్పుడు ఆ విమానంలో కూడా ఇప్పటికి చాలా వెతికాడు. పుష్పకం అనే విమానాన్ని కూడా వెతికాడు. ఇంకా అన్ని భవనాలే ముందు అసలు విమానాకృతిలో ఉన్నాయి. ఆ అన్ని భవనాలు వెతికాడు, విమానాలు అన్ని వెతికాడు, అన్ని చూశాడు. ఎక్కడా సీతాదేవి కనిపించలేదు. సీతాదేవి కనిపించలేదని దిగులు పడుతూ ఉన్నాడు. ఒక క్షణం దిగులు పడుతూ ఉన్నాడు, మరుక్షణమే ఆహా లేదు నేను వెతక తీరాల్సిందే అనుకొని మళ్ళీ తనకి తనే ధైర్యము తెచ్చుకుంటూ ఉన్నాడు. మనసులో ఎన్నో రకరకాలైనటువంటి భావనలు వస్తున్నాయి. ఎన్ని భావనలు వస్తున్నా కానీ అవన్నింటినీ పక్కకు జరిపి
సీతాదేవిని కనుగొనాలి అన్నటువంటి ఒక్కటే ఒక్క కోరికతోటి, ఆకాంక్షతోటి, అభిలాషతోటి అలా వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ ఒక పెద్ద భవంతి దగ్గరకొచ్చాడు. ఆ భవంతి ఎంతో పెద్దగా, ఎంతో విశాలంగా ఉన్నది. ఆ భవంతిలోనే ఒక విమానం కూడా ఉన్నది. ఆ విమానం యొక్క అందచందాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వర్ణిస్తున్నారు. ఆ పుష్పక విమానాన్ని చూసాడు ఇంతకు ముందు. కానీ మళ్ళీ దగ్గరికి వెళ్లి ఇంకా లోతుగా దానిని దర్శిస్తూ ఉన్నాడు. ఆ దర్శిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు ఆ విమానం యొక్క అటువంటి అందచందాలన్నిటిని. సతస్య మధ్యే భవనస్య సంస్థితం. నమస్తే మేడం. అది స్క్రీన్ షేర్ చేయట్లేదా మేడం ఇవాళ? రాలేదా? స్క్రీన్ షేర్ రావటం లేదా? నాకు కనిపించలే. అంటే మిగతా వాళ్ళకి వస్తుంది కదా ఒకసారి. వస్తుంది మేడం, ఉంది ఉంది మేడం. వచ్చింది వచ్చింది. ఓకే, నేను అదే చూస్తానండి మేడం. అయితే నాకు రావట్లేదండి. ఎందుకంటే No ఇక్కడ problem, నాకు madam. గ్రీన్ కలర్, రెడ్ కలర్ వచ్చింది. ఓకే మేడం, సారీ, నేను ట్రై చేస్తాలేండి. సతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్ర చిత్రితం ప్రతప్తం జంబూనదజాల కృత్రిమం దదర్శ వీరః పవనాత్మజః కపిః. అక్కడ తస్య మధ్యే సహ అతడు ఆ వీరః కపిః, వీరః పవనాత్మజః కపిః, ఆ వీరుడైనటువంటి పవనాత్మజుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి కపిః హనుమంతుడు సహా అతడు తస్య భవనస్య మధ్యే, ఆ భవనం ఒక మహా గొప్ప భవనాన్ని చూశాడు. చాలా పెద్ద భవంతి అది. ఆ భవంతి ఎంత పెద్దగా ఉందో చెప్పలేము. కొన్ని యోజనాల విస్తీర్ణంలో ఉన్నది. కొన్ని మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నది ఆ భవనం. ఆ భవనం యొక్క మధ్యలో సంస్థితం ఉన్నటువంటి మహత్ విమానం, ఒక గొప్ప విమానం. ఇప్పటికి చాలా విమానాలు చూశాడు. ఆ విమానాలన్నీ చూసిన వాటిల్లో కన్నా కూడా ఇది ఇంకా చాలా అద్భుతంగాను, అన్నిటికన్నా కూడా చాలా గొప్పగాను, చాలా విస్తరించి ఉన్నట్టుగాను ఉన్నటువంటి మహత్వ విమానం, ఒక గొప్ప విమానాన్ని, ఆ భవనం యొక్క ఒక పెద్ద భవనము, ఆ భవనం మధ్యలో ఉన్న దానిని దదర్శ చూశాడు. ఆ విమానము మణి వజ్ర చిత్రితం. ఆ విమానం ఎలా ఉంది? మణులతోటి, వజ్రాలతోటి చిత్రితం, కూర్పబడి ఉంది. అంటే ఆ విమానం మీద అంతా కూడా వజ్రాలు, మణులు, వజ్రాలకి, మణులకి, వీటిలన్నిటికీ కూడా రకరకాలైనటువంటి శక్తులు, కాంతులు ఉండటం ఒకటే కాదు, వాటికి ప్రభావం కూడా ఉంటుంది. మనం ఇప్పుడు వజ్రాల షాపులకు వెళ్ళి వజ్రాలు కొనుక్కోవాలి అంటే వాళ్ళు మన జాతక చక్రం అంతా వేసి అవి మనకి సరిపడుతుందా లేదా అని చూసి ఫలానా రోజునే కొన్ని షాపుల వాళ్ళు ఫలానా రోజుననే ఆ నగ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ మణులు కానీ, వజ్రాలు కానీ వాటికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి కలిగినటువంటివి. అటువంటి శక్తి ఆ రోజులలో వాటి యొక్క శక్తిని గ్రహించి వాళ్ళు వాళ్ళ వాహనాలలో, వాళ్ళ ఇళ్లలో అలాంటివన్నీ పొదువుకున్నారు. మణివజ్ర చిత్రితం, మణుల చేతను, వజ్రముల చేతను చిత్రితం, చిత్ర విచిత్రంగా అలంకరింపబడి ఉన్నటువంటి మహత్ విమానం, గొప్ప విమానాన్ని ప్రతప్తం జంబూనద జాల కృత్రిమం. ప్రతప్తం జంబూనదం, ప్రతప్తం కరగబెట్టినటువంటి, చేయబడినటువంటి, కరగబెట్టినటువంటిది జంబూనద, బంగారం యొక్క జాల కృత్రిమం, కృత్రిమమైనటువంటి జాలాలు, కిటికీలు. అంటే ఆ విమానంలోనే రకరకాలైనటువంటి గవాక్షాలు, ఆ బంగారంతో చేసినటువంటి రకరకాలైనటువంటి గవాక్షములు, కిటికీలు ఉన్నటువంటి ఒక మహత్ విమానాన్ని ఆ భవనము యొక్క పెద్ద భవనం మధ్యలో చూశాడు. ఆ మధ్యలో చూసినటువంటి ఆ పెద్ద భవనంలో
ఈ గొప్ప విమానం ఉండడాన్ని చూసాడు. ఆ విమానం ఇంకా ఎలా ఉందిట అంటే, తదప్రమేయ అప్రతికార కృత్రిమం కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణ దివం గతం వాయుపద ప్రతిష్ఠితం జరాజత ఆదిత్యపదస్య లక్ష్మవత్. ఆ విమానం ఆ విమానం ఎలా ఉంది అనంటే, తత్ అది అంటే ఆ విమానం ఆ గొప్పటైనటువంటి మణులతోటి వజ్రాలతోటి పొదవినటువంటి ఆ బ- విమానం కాల్చి పరిశుద్ధంగా చేయబడినటువంటి ఆ బంగారంతో తాపడం పట్టినటువంటి ఆ విమానం అప్రమేయం అప్రతికార కృత్రిమం. అది కృత్రిమమైనటువంటి విమానమే, అంటే తయారు చేయబడినటువంటి ఆ, ఉ- ఉ- విమానమే. అప్రమేయం అప్రమేయమైనది అంటే దానికి సాటి అయినది ఏది లేదు. ఇది పోల్చి చెప్పడానికి ఈ విమానం ఇంత గొప్పగా ఉంది, ఈ విమానం కన్నా ఈ విమానం ఇంకా బాగుంది, ఈ విమానం కన్నా ఇంకా బాగుంది అని చెప్పడానికి వీలు లేనంతటువంటిది ప్రమేయం అన్నది. ఇది అప్రతీకారమైనది. ఎటువంటి ఎవరు దానిని ఎదిరించడానికి సాధ్యం కానటువంటిది, కృత్రిమమైనది. విశ్వకర్మణ స్వయం కృతం. విశ్వకర్మ అయినటువంటి మయుని చేత స్వయం కృతం, స్వయంగా ఆయనే తయారు చేశాడు. ఈ విశ్వకర్మనే ఈ విమానాన్ని స్వయంగా, ఇంజనీరింగ్ అంతా కూడా విశ్వకర్మదే. ఆ విశ్వకర్మయే ఈ దేనికి సాటి లేనటువంటిది, ఎవ్వరికి ఎదిరింపడానికి శక్యం కానటువంటిది కృత్రిమమైనటువంటి ఈ విమానాన్ని ఆయన సాధు ఇది కృతం. సాధు బాగు భేష్ అని, అంటే ఇంతకన్నా మించింది ఇంకొకటి లేదు అని అందరూ కూడా మెచ్చుకునేటటువంటి విధంగా సాధు అయినటువంటి సాధు అంటే సాధు బాగు చాలా బాగుంది అనిపించుకునేటటువంటి విధంగా ఈ విమానాన్ని తయారు చేశాడు. ఆ విమానం ఎలా ఉంది అని అంటే, దివంగతం. ఎంత ఎత్తుగా ఉందంటే దివంగతం, ఆకాశం అంత ఎత్తుగా ఉంది. ఆకాశం అంత ఎత్తైనటువంటి ఆ విమానము వాయుపద ప్రతిష్ఠితం. వాయుపదంలో ఆకాశ మార్గంలో అది ప్రతిష్ఠితం. అక్కడ దాని అంచులు ఆకాశాన్ని తగులుతూ, అక్కడ ఆ గాలి యొక్కటువంటి మార్గం ఏదైతే ఉందో, వాయువు యొక్క మార్గం ఏదైతే ఉందో, ఆ వాయు మార్గంలో అలా నిలబడి ఉంది. అంటే అంత ఎత్తుగా అక్కడ నిలబడి ఉంది. అక్కడ ఉండడంతో అది వ్యరాజత ఆదిత్య పదస్య లక్ష్మవత్. అది ఎలా కనబడుతున్నది అంటే, అంత ఎత్తుగా అక్కడ ఉండి అని అంటే, ఆదిత్య పదస్య, ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుని యొక్క పథస్య, సూర్యుని యొక్క మార్గం, సూర్యుని యొక్క మార్గానికి లక్ష్మవత్, సూచిక లాగా. ఇదిగో ఇది ఇక్కడి నుంచి ఇట్లా సూర్యుని యొక్క మార్గము వెడుతుంది అని లక్ష్మవత్ సూచిస్తున్నదా అన్నట్లు వ్యరాజత. ట్రాఫిక్ సిగ్నల్ అన్నమాట. ఇట్లా వెళ్తే కనుక మీరు సూర్య మార్గంలోనికి వెళ్తారు అన్నట్టుగా ఒక గుర్తులాగా, ఇది సూర్యుడు సంచరించేటటువంటి మార్గము అని ఒక గుర్తు చెప్తున్నట్టుగా, ఒక చిహ్నంలాగా చెప్తూ ఉన్నట్టుగా ఆ ఆకాశంలో దివంగతం, ఆకాశంలో నిలిచినది అని వాయుపద ప్రతిష్ఠితం. ఆ వాయు మార్గంలో ఉన్నది. వాయు మార్గమునందు ప్రతిష్ఠితం, నిలబడి ఉన్నదై ఆ సూర్యుని యొక్క దిక్కుని, సూర్యుని యొక్క మార్గాన్ని సూచిస్తున్నదా అన్నట్లుగా వ్యరాజత, వెలిగిపోతూ ప్రకాశిస్తూ శోభిల్లుతూ ఉన్నది. నత్ర కించిన్ నకృతం ప్రయత్నతః నత్ర కించిత్ మహార్హరత్నవత్ నతే విశేషో నియతాసురేష్వపి నత్ర కించిత్ మహావిశేషాత్. అక్కడంతా అసలు ఎట్లా ఉంది అని అంటే, ఆ విమానము నత్ర కించిత్ నకృతం ప్రయత్నతః, అక్కడ ఆ విమానము ప్రయత్నతః నా కృతం కించిత్ నా,
ప్రయత్న పూర్వకంగా శ్రమించి కష్టపడి చెయ్యలేదు అన్నట్లుగా అక్కడ ఏది నా లేదు. ఆ విమానాన్ని చూస్తుంటే అసలు ఎంత కష్టపడ్డారు వీళ్ళు, ఎంత జాగ్రత్తగా, ఎంత అణువు అణువు శోధించి, పరిశోధించి, పరిశీలించి ఈ నిర్మాణము చేశారు అన్నట్లే ఉంది తప్ప కానీ నా నా ప్రయత్నం కృతం. ప్రయత్నం ఏమీ చేయలేదు. చేయకుండానే ఆల్రెడీ ఏదో ఒక డ్రాయింగ్ ఉంది. ఆ డ్రాయింగ్‌ని బట్టి విమానం గీసేసారు అన్నట్టుగా లేదు. నా ప్రయత్నతః న తత్ర కించిత్. 2 నెగెటివ్స్ ఉన్నాయి. 2 నకారాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి. న కృతం న ప్రయత్నతః. అక్కడ ప్రయత్నపూర్వకంగా చెయ్యబడనిది ఏది లేదు అన్నది లేదు. అనగా అక్కడ అన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా ఇదిక్కడ ఇట్లా ఉండాలి. ఈ భాగం ఇక్కడ ఇట్లా ఉండాలి. ఇక్కడ నదులు, సెలయేళ్ళు, సరస్సులు ఇక్కడ ఉండాలి. భవంతులు అవన్నీ ఇక్కడ ఉండాలి. వనాలు అన్నీ ఇక్కడ ఉండాలి. పశుపక్షాదులన్నీ ఇక్కడ ఉండాలి. స్త్రీ పురుషులందరూ ఇక్కడ ఉండాలి. ఇలా అంతా కూడా వెల్ డిజైన్డ్ అన్నమాట. అన్నీ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉన్నాయి. న తత్ర కించిత్ న మహార్హరత్నవత్. ఇక్కడ ఏది కూడా మహార్హరత్నవత్ గొప్ప రత్నములతో కూడినది నా లేదు. గొప్పవైనటువంటి రత్నాలు ఇక్కడ ఏవి కూడా వాడలేదు అన్నట్లు నా కించిత్ ఏది లేదు. అంటే ఇంత మహా గొప్పమైనటువంటి శ్రేష్టమైనటువంటి రత్నాలు ఉన్నాయి కదా, ఆ రత్నాలు ఇక్కడ వాడి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మహార్హమైనటువంటి రత్నాలన్నీ ఇక్కడ వాడేశారు. గొప్పవైనటువంటి రత్నాలన్నీ తీసుకొచ్చి ఈ పుష్పక విమానాన్ని తయారు చేయటానికి ఉపయోగించారు. అలా మహార్థమైనటువంటి శ్రేష్టమైనటువంటి రత్నము లేనిది అంటూ లేదు. అన్ని మహార్హమైన రత్నాలు ఇందులోనే ఉన్నాయి. నతే విశేష నియత సురేష్వపి న. సురేష్వపి దేవతలలో కూడా నియత తే విశేష. నియత నియమపూర్వకంగా, నిశ్చయపూర్వకంగా ఇటువంటి విమానము ఎక్కడా లేదు అన్నది నతే విశేష. తే విశేష అక్కడ విశేషమైనటువంటి దేవతలలో కూడా ఇటువంటి విశేషపూర్వకమైనటువంటి ఒక విమానము లేదు. దేవతల్లో కూడా ఎవరి దగ్గర కూడా ఇటువంటి విమానము లేదు. నియత వాళ్ళ దగ్గర కూడా ఇట్లాంటి నిశ్చిత పూర్వకంగా, నియమపూర్వకంగా నిర్మాణం చేయబడినటువంటి విమానము దేవతల దగ్గర కూడా లేదు. న తత్ర కించిత్ న మహావిశేషవత్. ఇందులో ఈ విమానంలో, ఈ పెద్ద పుష్పక విమానంలో మహావిశేషవత్ న తత్ర న కించిత్. తత్ర అక్కడ ఆ విమానంలో న మహావిశేషవత్ గొప్ప విశేషాలతోటి కూడి ఉన్నది లేదు అన్నది న కించిత్ అన్నది లేదు. అబ్బా ఇక్కడ ఏముంది కనుక మహా గొప్ప విశేషము అని అనిపించేది ఏది లేదు. అంటే ఇక్కడ అన్ని విశేషాలతోటి కూడి ఉన్నాయి. ఇక్కడ ఈ విమానం తయారు చేయటానికి చాలా శ్రమపడి, చాలా ప్రయత్నపూర్వకంగా కష్టపడి ఆలోచించి ఏది ఎలా ఎక్కడ అమర్చాలో ఆ విధంగానే అమర్చబడింది. అలానే మహార్హమైనటువంటి రత్నాలన్నీ కూడా ఇందులో పొదగబడ్డాయి ఉన్నాయి. ఇంతకు మించినటువంటి మహార్హమైన రత్నాలు బయట ఎక్కడ కూడా లేవు. అటువంటి రత్నాలన్నీ కూడా ఇక్కడ పొదగబడి ఉన్నాయి. దేవతల వద్ద కూడా ఇలాంటి విమానం ఏది కూడా ఎవరి దగ్గర, ఇంద్రాది దేవతల దగ్గర కూడా ఇటువంటి విమానము లేనే లేదు. ఈ విమానంలో ఏవైతే విశేషాలు ఉన్నాయో ఆ విశేషాలు ఇంకెక్కడ లేవు. అంత విశేషాలు, అంత గొప్ప మహా విశేషాలన్నీ కూడా ఈ విమానంలో, ఈ పుష్పక విమానంలో ఉన్నాయి. ఎందుకంటే ఈ విమానము సామాన్యమైనటువంటి విమానం కాదు. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచార చారిణం.
అనేక సంస్థానం విశేష నిర్మితం తతః తతః తుల్య విశేష దర్శనం. ఎంచేతంటే ఈ విమానము సామాన్యమైనటువంటి విమానము కాదు. తపస్సమాధాన పరాక్రమార్జితం. తపస్సమాధానం, తపస్సు అనేటటువంటి ఆచరించటం వల్ల